గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానం మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనము శ్రీ రుద్రములోని నమ్మకములోని 3వ అనువాకంలో 14 మంత్రముల విపుల భావాన్ని గ్రహించడం అయితే జరిగింది. 15వ మంత్రము నమస్తిష్టభ్యో దావద్భ్యశ్చవో నమః. తిష్టభ్యః అంటే నిలుచుని ఉన్నటువంటి వారు, అంటే కదలకుండా ఎటు ఇటు నడవకుండా అక్కడే నిలబడి ఉన్న వారిని తిష్టభ్యః అంటాం. దావద్భ్యః చ అంటే పరిగెడుచున్నవారు, అలాగా నిలబడి ఉన్నవారు, పరిగెడుచున్న వారి గురించి చెబుతూ వహ అంటే రుద్ర సమూహములైన మీ కొరకు నమః నమస్కారములు. ఈ మంత్రం యొక్క భావముగా, ఓ రుద్రస్వామి, రుద్రస్వరూపముల వారు, నిలబడి ఉన్నటువంటి మరియు పరిగెడుచున్నటువంటి స్వరూపములైనటువంటి రుద్ర సమూహములు మరియు రుద్రస్వామికి నమస్కారములు అన్నట్టుగా ఈ 15వ మంత్రము మనం గ్రహించవచ్చు. 16వ మంత్రము నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. సభాభ్యః సభ యొక్క స్వరూపమునందు ఉన్నటువంటి అటువంటి వారు, సభాపతిభ్యః చ మరియు ఆ సభల యొక్క అధిపతి అయినటువంటి వారును, వహ అయినటువంటి రుద్ర సమూహములకు, రుద్రస్వామికి నమః నమస్కారములు. ఈ మంత్రం యొక్క భావముగా, సభల యొక్క స్వరూపముగాను ఉన్నటువంటి మరియు ఆ సభల యొక్క అధిపతిగా ఉన్నటువంటి రుద్రస్వామికి, రుద్ర సమూహములకు నమస్కారములు అన్న విధముగా ఈ 16వ మంత్రం భావం తెలియజేసుకోవచ్చు. 17వ మంత్రము నమ అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. అశ్వేభ్యః అశ్వముల రూపమున ఉన్నటువంటి, ఇక్కడ అశ్వము అనగానే ఆ సాకి కుంటిసా వాడతాం, అంటే కత్తెరసా అంటారు, కుంటిసా అంటారు. అలా కాకుండా మామూలు సానే వాడేటువంటి అశ్వేభ్య అంటే దరిద్రులు అనే విధంగా కూడా భావం వస్తుంది. దరిద్రులు, దరిద్ర స్వరూపములు అయినటువంటి అన్న విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది మునులను మొదలైన వారిని అశ్వస్థనికులు అంటారు. అంటే ఏ రోజుకి సరిపడేటువంటి సామానులు తెచ్చుకుంటూ ఆ రోజుకే వాడుకుంటూ మరణాటికి మిగలకుండా ఉండే విధముగా జీవిస్తూ ఉండే వారిని అశ్వస్థనికులు అంటారు. కొంతమంది మునులు, కొంతమంది ప్రత్యేకమైనటువంటి నిష్టలో ఉన్నవారు ఆ విధముగా చేస్తూ ఉంటారు. వారిని అశ్వస్థనికులు అంటారు. అటువంటి సమూహంలో ఉన్నటువంటి రుద్రులు, రుద్రస్వాములకు అశ్వపతిభ్య చ అనుకుంటాం. అంటే
అశ్వముల నాయకుడైనటువంటి అధిపతి అయినటువంటి వారికి అటువంటి రూపంలో ఉన్నటువంటి రుద్రుడు రుద్రస్వమూహములకు వహ ఈ మంత్రములకు భావముగా అశ్వములకు అధిపతి అయినటువంటి వారు, లేక ఏ జన్మకు ఆ జన్మకే సరిపోయే విధముగా సరుకులను తెచ్చుకుని మరునటి జన్మకు మిగలకుండా ఉండేటువంటి ఆ విధముగా జీవిస్తూ ఉండేవారికి, దరిద్ర స్వరూపులు అయినటువంటి వాటందరికీ నాయకులైనటువంటి అధిపతి అయినటువంటి రుద్రుడు రుద్రస్వాములకు నమస్కారము అని తెలియజేసుకుంటున్నాం. దీనితో 3వ అనువాకము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.